ఆడపిల్లలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా భరోసా ఉంటలేదు. గట్ల దాపురిచ్చి పాడైన రోజులు. ఆడోళ్ళు కనిపిస్తే చాలు గుడ్లు మిట్కరిచ్చి మిట్ట చూసే లొట్ట పీస్ మొఖాలకేం లెక్కే లేదు. పాలు మరవని పసివిల్లలనే ఇడుస్తలేరే పుచ్చిపోయిన మొకపోళ్ళు. అమ్మాయిలు కనబడితే చిత్తకార్తె కుక్కలే అవుతున్నారు గిట్లా. వీని చేతులు వడిపోను, వీని కండ్లు కాకులు ఒడవా, వీడేం మనుషున్నాడు. కర్ణాటక మంగళూరు ఆర్టీసీ బస్సులో ఈ కంతిరి కండక్టర్ గాడు బస్సుల సీట్ల కూర్చొని నిద్రపోతున్న ఆడవిళ్ళ పక్కకు కూర్చొని చెప్పరాని జాగల్లా దాక్కుంటా సునకానందపడబట్టిండు పాపకారోడు. పిల్లి కండ్లు మూసుకొని నన్ను ఎవ్వరు చూస్తలేరన్నట్టు వీడు కూడా నేరన్నట్టు సీటు మీద ఒరిగి నిల్సోని పండుకున్న ఆడపిల్లను గలీజ్గా దాకబట్టిండు పెంటకు పముకపోడు. వాని శీత్వ పనిని దూరంకెళ్ళి చూసిన ఒక ప్యాసింజరు దాన్ని సెల్ ఫోన్లో వీడియో తీసిండు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో కండక్టర్ గాడు ఎంత గలీజ్ పని చేస్తుండో చూడుర్రి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇక ఎంబటే ఆర్టీసీ వాళ్ళు సర్కారోళ్ళు మస్తు సీరియస్ అయిపోయిర్రు. ప్రదీప్ అనే ఫాల్తు కండక్టర్ను కొలువులకెళ్ళి సస్పెండ్ చేసిర్రు. ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిండ్రు. వీని ఎంక్వైరీ కాదు చేయాల్సింది ఎన్కౌంటరే చేయాలి అని నెటిజన్లు అయితే బగ్గుమంటున్నారు. వీనికి అక్కజెల్లెలు లేరా అని తిట్టిపోస్తున్నారు. నౌకర్లకెళ్ళి తీసేయాలి కానీ సస్పెండ్ చేస్తే రేపు మళ్ళీ వీడు ఇదే పని చేయడన్న గ్యారంటీ ఏంది అని తీరొక్క తీర్ల గరం అవుతున్నారు జనాలు. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.